తిరుమల లడ్డు ప్రసాదం తయారీ వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు సిట్ రంగంలోకి దిగింది. అసలు నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా, ఈ వ్యవహారంలో ఎవరు సూత్రధారులు అనే విషయంపై లోతైన దర్యాప్తు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. 3 టీంలు ఏర్పడిన సిట్ బృందం నేటి నుంచి ఏకకాలంలో దర్యాప్తు ప్రారంభించనుంది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీపై దర్యాప్తు మొదలైంది. కల్తీ నెయ్యి లోగుట్టు లాగేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ రంగంలోకి దిగింది. 2019కి ముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం మారింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, నెయ్యి కొనుగోలు సూత్రధారులు, పాత్రధారులు, విధి విధానాలపై సమగ్రంగా కూపీలాగాలని సిట్ నిర్ణయించుకుంది. అంతేకాదు, ఈ వివరాలన్నీ తెలుసుకునేందుకు అప్పట్లో టీటీడీ ఈవోలు, బోర్డు చైర్మన్లుగా వ్యవహరించిన వారికి నోటీసులిచ్చి పిలిపించి ప్రశ్నించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి అడ్మిన్ ఏఎస్పీ వెంకట్రావు, డీఎస్పీలు సీతారామారావు, శివనారాయణ స్వామి, అన్నమయ్య జిల్లా ఎస్బీసీఐ సత్యనారాయణ, విజయవాడ సిఐ ఉమామహేశ్వర్, చిత్తూరు జిల్లా కల్లూరు సిఐ సూర్యనారాయణ సభ్యులుగా సిట్ ఏర్పడింది. నేరుగా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపై టీటీడీ కార్యనిర్వహణాధికారితో పాటు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. నెయ్యి కొనుగోలుకు సంబంధించిన ప్రాథమిక సమాచారం సేకరించారు. తిరుపతిలోని పోలీస్ అతిథి గృహంలో సిట్ అధికారులు సమావేశమయ్యారు. దర్యాప్తు విధి విధానాలపై చర్చించారు. సిట్ను 3 బృందాలుగా విభజించి వివిధ కోణాల్లో దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నారు. తిరుమలలో నెయ్యి వినియోగం, 2019కి ముందు లడ్డూల నాణ్యత, 2019-24 మే నెల దాకా ఎలా ఉండింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, తిరుమల లడ్డూ తయారీకి 2019కి మునుపు ఏ పదార్థాలను ఎంతెంత పరిమాణంలో వాడేవారు, తర్వాత ఏమైనా మార్పులు జరిగాయా, నెయ్యి సేకరణ టెండర్ల నిబంధనల సడలింపు, ఏఆర్ డైరీకి ఆర్డర్ ఇవ్వడానికి వీలుగా నిబంధనలు సడలించారా అన్న అంశాలపై ఒక బృందం కూపీ లాగనుంది. రెండో టీం అచ్చంగా ఏఆర్ డైరీపైనే దృష్టి కేంద్రీకరించనుంది. ఆ డైరీ నేపథ్యం ఏంటి, దాని సామర్థ్యం, నెయ్యి కల్తీ ఎక్కడ జరిగింది, దానికి బాధ్యులెవరు, తెర వెనుక సూత్రధారులు ఎవరు అన్న అంశాలను పరిశీలించనుంది. ఇక మూడో బృందం తిరుపతిలో టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం, గోదాములు, ల్యాబ్పై ఫోకస్ పెట్టనుంది. అందులో భాగంగా గత 5 ఏళ్లలో నెయ్యి సరఫరా టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు, ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు, సరఫరా చేసిన సంస్థల నేపథ్యం, వివరాలు, టెండర్లు నిర్వహించిందెవరు, గత 5 ఏళ్లలో నెయ్యి నాణ్యతపై ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టులు, గత 3 నెలల్లో వచ్చిన రిపోర్టులను పరిశీలిస్తారు. నెయ్యి కొనుగోలు టెండర్లు, సరఫరాకు సంబంధించిన ఫైళ్లను సిట్ అధికారులు తెప్పించుకుని పరిశీలించారు. రెగ్యులర్ నెయ్యి కొనుగోలు టెండర్లలో పాల్గొన్న కంపెనీలు, ఆ తర్వాత రివర్స్ టెండర్ నిర్వహించిన విధానం, బిడ్లు వేసిన కంపెనీలు, టెండర్ దక్కించుకున్న కంపెనీలు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. తిరుమలకు నెయ్యి లోడుతో వచ్చిన లారీలు, వాటి రిజిస్ట్రేషన్ నెంబర్లు, ఇతర కీలక సమాచారం కూడా సేకరించినట్లు తెలిసింది. తమిళనాడులోని దుండిగల్లో ఉన్న ఏఆర్ ఫుడ్స్ కు నెయ్యి కాంట్రాక్టు దక్కగా నెల్లూరులోని శ్రీ వైష్ణవి డైరీ నుంచి నెయ్యి ట్యాంకర్లు తిరుమలకి ఎందుకొచ్చాయని ఆరా తీస్తే అసలు విషయాలు వెలుగు చూస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.